మీకు ఇష్టమైన రోజా గారు అవనియండి, అంబటి రాంబాబు గారు అవనియండి, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళకి రిసిప్ట్లు కూడా ఇవ్వట్లేదట, నిజమా? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం సార్. మేము కంప్లైంట్ చేసినప్పుడు అసలు దిక్కు దివానం లేదు సార్. ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ల గురించి ఎందుకు కానీ మనం మాట్లాడడం. ఆ రోజు మేము కంప్లైంట్ చేస్తే మెడబట్టి తోసేయడం అక్కడ తక్కువ మమ్మల్ని ఆ టైంలో. అండ్ ఇక్కడున్న అధికార ప్రతినిధులు మమ్మల్ని మా అధ్యక్షుల వారిని ఎలా విమర్శించారో కూడా మేమేం మర్చిపోలేదు. అటువంటి మాటలకు ఎటువంటి పనిష్మెంట్లు కూడా లేవు. స్టార్టింగ్ ఎత్తుకున్నారా సార్? ఓపెనింగే ఎత్తుకున్నారా? అంటే చిలక పలుకులు పలుకుతూ నీతులు చెప్తుంటే రోజా గాని మా అన్నోళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు ఏ బాధలు మేము పడుతున్నప్పుడు దిక్కు దివానం కూడా లేకోకుండా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మా ముఖం మీదనే పెడితే ఏర్పాటు ఇసిరేసి వెళ్ళిపోయిన రోజులు నాకు బాధేసి ఏంట్రా నాయన ఈ మాటలు పడుతున్నాను నేను. సో ఇటువంటి మాటలు పడి విసిగెత్తిపోయాం. కానీ వీళ్ళు ఇప్పుడు బాధపడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు అధికార మతంతో చేసిన అరాచకాలు గుర్తుకు లేవా, లేకుంటే అప్పుడు ఆడబిడ్డలు ఏడు పిల్లలకు కనపడలేదా? ఈ రోజు మాత్రం ఇలా మినిస్టర్లు ఏడుస్తుంటే కనపడుతుందా రోజాకి? సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదారని ఈ రోజు నిలువెత్తి నిదర్శనం వైసీపీ పార్టీ కార్యాచరణ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. స్టిల్ నో మీరు గమనిస్తే ఇంకా వీళ్ళ అహంకారం అయితే తగ్గలేదన్న విధంగానే వీళ్ళ ప్రవర్తన ఉంది సార్. అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. వరారెడ్డిని కానీ, బోరగడ్డ అనిల్ని కానీ, శ్రీరెడ్డిని కానీ మనం గమనించాం గత ప్రభుత్వంలో ఎలా వీళ్ళ మాట తీరుంది, ఎలా వీళ్ళ ప్రవర్తన ఉంది. మనం కోరుకుంది నిజంగా బేసిక్ రైట్ అనుకోండి. ఒక మహిళ మీద నీచంగా మాట్లాడితే, ఒక పొలిటీషియన్స్ పైన నీచంగా మాట్లాడితే ఇమిడియట్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. అది ఏ పార్టీలకు అతీతంగా అయినా కూడా అనేది ఒక మినిమం రైట్ ఒక మహిళగా మేము కోరుకోవడం. కానీ దాన్ని పట్టించుకోకుండా సాక్షాత్తు అతన్ని అరెస్ట్ చేస్తే వైసీపీ నేత బోరగడ్డ అని అరెస్ట్ అని చెప్పి ఎల్లో మీడియా వాళ్ళు ఎల్లో జులుం చూపించారు అని వీళ్ళ సాక్షి పేపర్ లో మాట్లాడారు. అతన్ని అలా ప్రొటెక్ట్ చేశారు. వరారెడ్డి అనే వ్యక్తిని సాక్షాత్తు మీరు నాకు అవకాశం ఇస్తే సాక్షాత్తు మన బాగా ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, ముఖ్యంగా మన కేసు ఏదైతే ఉందో వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మన అవినాష్ గారు. ఆయన ఇంతవరకు కడప ఎంపీగా ఆయన గెలిచారు గతంలో. ఈసారి 60,000 ఓట్లు వచ్చాయనికి. కానీ ఏ రోజు కడప సమస్యల మీద గాని, కడప నీటి కొరత మీద గాని, కడప ప్రాజెక్టులు ఏమైనా తేవాలని గాని, ఉద్యోగాల కల్పన గురించి గాని, గల్ఫ్ కి వెళ్తున్న వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మీద గాని ఏ రోజు కనీసం చిన్నపాటి వంతెన కట్టిన ప్రాపాను కూడా పోలేదు ఆయన ఎంపీగా. కానీ ఫస్ట్ టైం మీడియా ముందరకు వచ్చారు సార్. మీకు తెలుసో తెలుదో బాబాయ్ హత్య కేసులో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను చూడండి సార్. పెట్టారు రవిని విపరీతంగా వేధించారు. డిఐజీ గారు కావచ్చు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కావచ్చు, పూర్తిగా డిటిసిలోనే కర్నూలు జిల్లా డిటిసిలోనే ఉండి విపరీతంగా ఈ రవిని వేధింపులు గురి చేస్తా ఉన్నారు. తప్పుడు కన్ఫెషన్లు తీసుకోవాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పి విపరీతంగా రవిని వేధిస్తా ఉన్నారు. థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఫాలో అవుతా ఉన్నారు. అవినాష్ గారు వర్రారెడ్డి గారి కోసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ అతనికి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంట, అతన్ని వేరే స్టేషన్ కి తగిలించేశారంట. హైలైట్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఓని హడావిడి చేసేశారట. అసలు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మీకు ఇంత ప్రేమ ఏంటి? సో ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పనిచేసిన అవినాష్ రెడ్డి గారు కానీ, ఆయన మేనమామ గారు రవీంద్ర రెడ్డి గారు కానీ ఏ రోజు ప్రెస్ ముందరకు వచ్చి పలాని డెవలప్మెంట్ మేము కడప ప్రాంతానికి చేస్తున్నామని మాట్లాడిన రాయలసీమ ద్రోహులు ఈ రోజు ఒక వర్రారెడ్డి అనే ఒక నీచ నికృష్టమైన దగుల్బాజీ పోస్ట్ వేసే వ్యక్తి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సరే, నేనంటే ఆడపిల్లని చదవలేకున్నాను సార్. నేను ఒక స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను, మీ ద్వారా వెంకటరెడ్డి గారికి పంపించండి. అక్కడ ఉన్న స్క్రీన్ షాట్ ని అలాగే యాజ్ ఇట్ ఈస్ ఆయన చెవులు మూసుకోకుండా నోరు తెరుచుకొని చదవమని చెప్పండి. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను సార్. నేనైతే చదవలేను అట్లాంటి పోస్టులు. నేను ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను వర్మ గారు. మీకు పంపిస్తాను చూడండి సార్. అంత ఘోరంగా అటువంటి స్క్రీన్ షాట్లు ఉంటే చెవులు మూసుకోకుండా ఏ ఆడబిడ్డ ఉండలేదు సార్. మీకు నేను పంపిస్తున్నాను. అటువంటి పోస్టులన్నీ ఆయన వేసి ఈ రోజు ఆడబిడ్డల్ని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారి మీద ఎంత నీచమైన మాటలు రాస్తున్నారంటే, ఆవిడ అలా రాస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైన అవినాష్ రెడ్డి